ముఖ్యంగా కోయటంద్ర భాషాన్న గారికి ప్రత్యేక జైలు అన్న. మన కమ్యూనిటీ ఎక్కడున్నా కానీ అందరం కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అనేక రంగాల్లో, బిజినెస్ రంగాల్లో ముందుకు సాగుతూ ఎంతో అంచెలంచెలుగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్న. కోయటాంధ్ర పేజీ పెట్టి ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా మినిస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేక విషయాలు మన కోయటాంధ్ర భాషాన్న గారు సోషల్ మీడియా వేదికగా అనేక రంగాల్లో ముందుకు పోతూ అందరికి తెలియజేస్తూ వచ్చాడు. అలాగే ఈరోజు కోవిడ్ దేశంలో మాల్యాలు సూక్ మహమ్మద్ బిల్డింగ్ లో పైన ఎంప్లోర్ లో ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ వస్తువులు కావాలన్నా కానీ ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతున్నాయి మనకు. అలాగే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి అన్నకు సపోర్ట్ చేసి అనేక బిజినెస్ లో కూడా ముందుకు సాగాలని ఇలాగే మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరు కూడా సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. తమ్ముడు రాజ్ కుమార్ రెండు మాటలు చెప్పాలి. జేబీ సోదరులారా, మరి కోవిడ్ ఫేస్బుక్ పేజ్ చూసి ఉంటారు మీ అందరూనే. కోవిడ్ లో ఏం జరుగుతుందో ప్రతి అప్డేట్ మన తెలుగు వాళ్ళ కోసం మోటివేట్ చేస్తుంటాను. అలాగన్నీ ఈ రోజు షాప్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడ ప్రతిదీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మన ఇంటికి ఏదైతే పార్సల్ కట్టుకుంటాం, ఇండియాకి వెళ్ళినప్పుడు సాపరాట్కి వెళ్ళినప్పుడు ఏదైతే వస్తువులు ప్రతిదీ కూడా మనం తీసుకోవడానికి ప్రైజ్గా అయితే తక్కువ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ రాజ్ కుమార్, జేబీ. రవిశ్రీ మాట్లాడు. కోవిడ్ ఆంధ్ర అన్న ఫేస్బుక్ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు కోవిడ్ న్యూస్ ఏం జరిగినా కూడా మనం ఎక్కువ ఫాలో అవుతుంటాను. అలాగే ఫేస్బుక్, టిక్ టాక్లో కూడా అన్న చాలా యాక్టివ్గా ఉంటాడు. మరి అన్న ఈరోజు షాప్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా షాప్ ప్రోత్సహించండి. మన తెలుగు వారు ఎక్కడున్నా సరే, ఎలాగైతే మనకి కోవిడ్ ఏం జరుగుతుందో ప్రతి మనకి చేరవేస్తాడు అన్న, అలాగే ఈ షాప్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించాలని, మరి ప్రతి కూడా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా ప్రతి గిఫ్ట్ షాప్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి ప్రతి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మన షాప్ లో మనం ప్రతి దుప్పట్లు కానీ, పెన్సిల్ కానీ, పిల్లలకి చెప్పులు, ప్రతిదీ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. తెలుగు వాళ్ళందరూ ప్రోత్సహించాలనేసి అనేక రంగాల్లో ఇలాగే ముందుకు సాగాలి. థ్యాంక్ యూ కూడా ఉంటారు.